పనులు. చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం, 70 ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్, మీతో పాటు మీ తోటి విలేకరి, రెప్యూటెడ్ విలేకరి, సీనియర్ జర్నలిస్టు, ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నాను నేను. ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు. ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూలంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? ఇది మినిమం లాజికల్ రీజనింగ్. అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు, జైల్లో వేసినాడు. కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో. ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు. అంతటితో ఇంకా సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు. అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా, ఆయన పరువును తీయాలా, ఆయన జైల్లో పెట్టాలా? ఇంత దిక్కుమాలిన ఆలోచనలు చూడు ఇవన్నీ. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా, ఆ మనిషిని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా. ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి చూడండి. ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారు, ప్రతి చోట శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్, గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే, గుండు శంకర్స్ వైఫ్, చౌదరి ధనలక్ష్మి ఎక్స్ జెడ్పీ చైర్మన్, మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం. నెక్స్ట్ నైట్ విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్కా శ్రావణి 26th వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్, అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ స్లైడ్ ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణాయుడు అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే, పేరుకు బీజేపీ కానీ ఇంత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు. భూతల బాలర కృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే. ఈ కూటమి నాయకులకి ఇద్దరు అట్టటోళ్ళు, ఆయన అట్టటోడే ఈయన అట్టటోడే, చంద్రబాబు నాయుడు అట్టటోడే ఆయన అట్టటోడే, ఇద్దరు అట్టటోళ్ళు. విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే, గద్దె క్రాంతి వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే, సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే. నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ శిరీష ఖమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్. అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ, సంగ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ. కడప సాక్షి ఆఫీస్ బొజ్జా తిరుమలేష్ టీఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్, తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్. కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. ఈ మనిషి అయితే తిరుపతిలో రేణిగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా. ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న ఫోటోలు. నెక్స్ట్ నెల్లూరు సాక్షి కె రేవతి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్. నెక్స్ట్
ఏలూరు సాక్షి ఆఫీస్ చింతల వెంకటరమణ గ్రీన్ సారీలో టీడీపీ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ప్రెసిడెంట్. నెక్స్ట్ మా నేను అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతూ ఉంది.